హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కుంభరాశి. ఇక్కడ శాస్త్రవేత్తలు వస్తారు, సామాజికవాదులు వస్తారు, మానవతా దృక్పథంతో పనిచేసే వాళ్ళు వస్తారు, ఆవిష్కరణవేత్తలు వస్తారు, సంఘ సంస్కర్తలు వస్తారు. సో ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పక్కవాడి కోసం జీవించడం ఎలాగా అనేది కుంభం అనేది చెప్తా ఉంటుంది. సో అటువంటి కుంభరాశి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఇది సింబాలిజం ఎలా ఉంటదంటే, ఒక మనిషి ఒక పాత్రని పట్టుకొని దాంట్లో ఉండే నీళ్ళని వంచుతూ ఉంటాడు. వాటర్ బేరర్ అంటారు ఇంగ్లీష్ లో. ఓకే. సో ఇక్కడ అంటే ఏంటంటే, చాలా ఆలోచనల ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అలానే ఆ దాహం ఇతరుల కోసం వాడు, ఓకే, నీ దగ్గర ఉండే నీళ్ళని ఇతరుల కోసం వంచు అని చెప్పేది కుంభం. ఓకే, నీ కోసం దాచిపెట్టుకోకుండా ఇతరుల కోసం పనిచేయి అని చెప్పేది కుంభం. ఓకే. ఇక్కడ ఏంటంటే, అలానే ఒక విప్లవాత్మకమైన ఆలోచనలు కూడా ఇది సింబాలిజం గా మనం చేసుకోవచ్చు. ఓకే. ఇది 11వ స్థానం. కుంభం అనేది 11వ స్థానం. 11వ స్థానం ఏం చెప్తుంది అంటే, ప్రాఫిట్స్ గెయిన్స్, మీకు వచ్చే లాభస్థానం అంటుంది. ఏం లాభంగా వస్తుంది? ఓన్లీ డబ్బు వస్తేనే లాభం కాదు. పుణ్యం వచ్చినా కూడా లాభం. ఇతరులకు మనం సహాయం చేస్తే దాని పుణ్యం అనేది కూడా లాభంగా పొందండి అని చెప్పి చెప్తుంది. సో ఇది 11వ సంకేతం. ఇక్కడే మీకు సొసైటీ వస్తుంది. మీరు కొత్తగా ఆలోచించడం, సో సామాజిక పోకళ్ళకి ఎదురు నిలబడడం, సో కొత్త దారిలోకి వెళ్ళాలి అనుకోవడం, ఆదర్శాలు చూపించడం, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తా ఉంటాయి. ఇది వాయుతత్వ రాశి. వాయుతత్వ రాశి అయింది కాబట్టి తెలివితేటలు, కమ్యూనికేషన్ చేయడం, ఓకే, ఒక ప్రగతిశీలకమైన ఆలోచనలు కలిగి ఉండడం అనేది సూచిస్తూ ఉంటుంది. సో గుణాలు ఎలా ఉంటాయంటే, ఇది స్థిర స్థిరమైన సంకల్పం, పట్టుదల, అట్లనే ఒక లాంగ్ టర్మ్ గోల్స్ మీద దృష్టి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చూపిస్తుంది అనమాట. ఈ కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే, దూరదృష్టి, స్వతంత్రంగా ఆలోచించడం, సాంప్రదాయానికి భిన్నంగా వెళ్తా ఉండడం, సమాజం, సొసైటీ అనేది ముఖ్యం అనుకోవడం అనేది మనం చూస్తూ ఉండొచ్చు. ఎంతమందిని చూస్తున్నాం, సంఘ సంస్కర్తలు వీళ్ళంతా కూడా ఏంటంటే, సమాజంలో ఏదైతే నెగిటివిటీ పోకళ్ళు జరుగుతున్నాయో వాటికి విరుద్ధంగా పోరాడిన వాళ్ళు, శాస్త్రవేత్తలను చూసినాం, కొత్త ఇన్వెన్షన్స్, వీళ్ళంతా కొత్త దారిలో వెళ్ళేవాళ్ళు. ఇంకా కుంభరాశి ఎఫెక్ట్ అనేది, ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఓకే. వీళ్ళ ధోరణులు ఎలా ఉంటాయంటే, స్వేచ్ఛ స్వేచ్ఛ కట్టుబాట్లు, వాటి నుంచి స్వేచ్ఛ కావాలి అని కోరుకోవడం, సాంకేతికత, అట్లానే ఈ ఇక్కడ రాహు పాలించే శతభిష నక్షత్రం ఉంది కాబట్టి, సో సాంకేతికత అంటే ఏంటంటే ఇన్నోవేషన్, కంప్యూటర్, ఏఐ, ఇలాంటివన్నీ కూడా వాటిల్లోనే వస్తాయి. అలానే ఇక్కడ వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడడం, సమాజానికి మనం ఏదో చెయ్యాలి అని ఒక దృష్టి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటివి ఉంటాయి. సామాజిక ఇప్పుడు ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటిని ఛాలెంజ్ చేస్తారు కూడా. ఓకే, ఇది ఇలా ఎందుకు ఉండాలి, దీన్ని మార్చొచ్చు కదా అనే ఒక సవాలు కూడా చేయగలుగుతుంది కెపాసిటీ కుంభరాశి ఇస్తుంది. సో వీళ్ళకి సానుకూల లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇన్నోవేటివ్ థింకింగ్, సో కొత్త దారిలో వెళ్ళాలి అనుకోవడం, అట్లానే హ్యూమానిటేరియన్ స్పిరిట్ ఉంటుంది, మానవతా దృక్పథంతో ఆలోచించడం అనేది ఉంటుంది. అట్లానే వీళ్ళకి అధికమైన మేధో ఉత్సుకత ఉంటుంది, అంటే కొత్త ఆలోచనలు అన్వేషించడం. ఓకే, ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఆ బౌండరీస్ ని ఛేదించి నెట్టుకొని వెళ్ళాలి అనుకోవడం. సో ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే సహజమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించాలి అనుకోవడం, సో వాటికి ప్రత్యేక మార్గాలు కనుక్కోవడం, సామాజికంగా లోతుగా ఆలోచించడం, ఓకే, సామాజిక పురోగతి, మనం సొసైటీని ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచించడం, ఆలోచనలు అన్వేషించడం, అట్లనే బౌండరీస్ ఏమున్నాయో వాటిని ఛేదించడం. ఓకే, ఇలాంటివి వాళ్ళకి సానుకూల లక్షణాలు. ప్రతికూల లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళకు ఉండే నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి. ఓకే, వీళ్ళకి ఒక బిగ్ పిక్చర్ ఉంటుంది. ఓకే, సో బిగ్ పిక్చర్ అనేది ఉంటుంది, దూరదృష్టి. ఆ లాంగ్ టర్మ్ గోల్స్ మీద పోరాడేటప్పుడు చూసే వాళ్ళందరికీ ఏంటంటే, చిన్న చిన్న విషయాలు మర్చిపోతూ ఉంటారు వీళ్ళు. నిర్లిప్తత,
ఇది ఒక ప్రతికూల లక్షణం. ఓకే. వాళ్ళు డైలీ ఒక సైంటిస్ట్ ఉన్నారు అనుకోండి, అతను ఏదో ప్రయోగం చేసుకుంటూ తన ల్యాబ్లో కూర్చుంటాడు, ఫ్యామిలీ పట్టించుకోరు. ఓకే. తాను డైలీ రొటీన్స్, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, ఇవన్నీ కూడా మర్చిపోతుంటాయి. ఈ నిర్లిప్తత అనేది ఒక ప్రతికూల లక్షణం. ఓకే. అట్లనే కొన్ని విషయాల మీద మొండితనం ఒకటి పట్టుకున్నారు అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకుండా, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురొచ్చినా కూడా వదలకుండా దాంట్లో ముందరకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ చూడండి, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా అది సక్సెస్ అవుతుందని ఒక ఆశతోని ముందరకు వెళ్తారు. ఒక సామాజిక కార్యకర్త ఉన్నారు. ఇప్పుడు దేశానికి స్వతంత్రం సాధించే వాళ్ళందరూ కూడా ఏంటంటే, సో వాళ్ళ మొండితనం ఎలా చూపించారు. సో ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఎదిరించుకొని ముందరకు వెళ్ళారు. అలానే వీళ్ళకి అసాధారణమైన స్వభావం ఉంటుంది. ఓకే. అసాధారణమైన స్వభావం కొన్నిసార్లు అన్‌స్టేబుల్‌గా మనకు అనిపిస్తుంది. ఓకే. వీళ్ళని అసలు మనం నమ్మొచ్చా? వీళ్ళేందో కొత్తగా ఉన్నారు, కొత్తగా ఆలోచిస్తున్నారు అనేది ఒక ఆత్మ న్యూన్యతా భావం అనేది ప్రతికూల లక్షణంగా ఉంటుంది. కుంభం వాళ్ళ యొక్క బలాలు, బలహీనతలు చూద్దాం. బలాలు, వీళ్ళకి ఒక విజనరీ లీడర్‌షిప్ ఉంటుంది. వినూత్న ఆలోచనలు, దీర్ఘకాలిక లక్ష్యాల మీద దృష్టి, ఇతరులను ప్రేరేపించడంలో వీళ్ళు బాగా రాణిస్తారు. అట్లానే కోఆపరేషన్, అందరితో కూడా సహకరించడం, జట్టుగా కృషి చేయడం. ఓకే. అట్లానే ప్రత్యేకంగా ఒక ఉమ్మడి లక్షణం కలిగి ఉండడం, ఉమ్మడి లక్ష్యాలని కలిగి ఉండడం. సో వాళ్ళొక్కళ్ళే పైకి రాకుండా అందరిని కలుపుకొని జట్టుగా ముందరకెళ్ళాలి అనుకోవడం. అట్లనే ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉండదు. వారిని ముందుకు ఆలోచించే స్వభావం సామాజిక మరియు వ్యక్తిగత విషయాల్ని దారితీస్తుంది. వాళ్ళ బలహీనతలు ఎలా ఉంటాయంటే వీళ్ళకి ఆదర్శాలు ఎక్కువ. వీళ్ళకి ఆదర్శాలు ఎక్కువ. సొసైటీకి ఏదో చేయాలి, ఇట్లాంటి కొన్ని ఆదర్శాలు ఉంటాయి. అవి కొన్నిసార్లు ఏంటంటే ఆ ఇంప్లిమెంటేషన్ లెవెల్‌లో ఆందోళనకి గురి చేస్తాయి మనకి, ఎదుటి వాళ్ళకి. వాళ్ళ ఆదర్శాల వల్ల ఇతరులు ఇబ్బంది పడొచ్చు. అలానే వీళ్ళకి సో ఎమోషనల్‌గా వీళ్ళ బలహీనత ఏందంటే ఎమోషనల్‌గా ఎవరికి దగ్గర కాలేరనమాట. ఎమోషనల్‌గా. ఓకే. సో వాళ్ళు ప్రొఫెషనల్‌గా బాగుంటారు గానీ, సో ఎమోషనల్‌గా ఉంటారు. మళ్ళీ ఇంకో బలహీనత ఏంటంటే ప్రతి విషయం మీద తిరుగుబాటు. ఏదో కొత్త దారిలోకి నడవాలి అనే ఒక తిరుగుబాటు అనేది ఉంటుంది. అది సాంప్రదాయబద్ధంగా నడిచే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఆ విషయాల్లో. సో ఇదొక ప్రాబ్లమ్. వీళ్ళ రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి? కుంభం వాళ్ళలో రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి? వీళ్ళ ప్రేమ సంబంధాలు ఎలా ఉంటాయి? వీళ్ళేందంటే ఎక్కువ కమ్యూనికేటివ్ పీపుల్. అట్లనే ఫ్రీడమ్ కావాలి అని కోరుకుంటారు. ఆదర్శవాదాలుంటాయి. ఓకే. నువ్వు నేను సమానం అనే ధోరణి ఉంటుంది. సో ఇలాంటివి వాటికి విలువనిస్తారు. వాటికి లోతుగా కట్టుబడి కూడా ఉంటారు. వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారనమాట. ఇలా ప్రేమించే వాళ్ళకి సో మనిద్దరం సమానము. నువ్వే నాకంటే కింద కాదు. నువ్వు నాకంటే పైన కాదు. మనిద్దరం సమానం అని అటువంటి ఆదర్శాలు కలిగి ఉంటారు. స్నేహాలు ఎలా ఉంటాయి? వీళ్ళకి టూ మచ్ ఫ్రెండ్స్ అనేది ఉండండి. సపోర్టివ్‌గా ఒక యూనియన్ మాదిరి అట్లా ఉంటుందనమాట. ఏదో మన పర్సనల్ ఫ్రెండ్‌షిప్ అలా ఉండదు. ఒక యూనియను, ఒక పార్టీ లేదా ఒక గ్రూపు అలా ఉంటుంది. ఓకే. వాళ్ళ వ్యక్తిత్వము ఒక సమూహాలు ఎక్కువ మంది ఉంటారనమాట. అది అది పర్సనల్ ఫ్రెండ్‌షిప్ అయితే ఉండదు. ఆదర్శాల పరంగా సోషల్ నెట్వర్క్స్ అలా వాటిల్లో ఎక్కువ ఉంటుందనమాట. అలానే వీళ్ళకు ఎదురయ్యే సవాళ్ళు వాటిల్లో ఏందంటే వీళ్ళకుండే ఆ నిర్లిప్తత ధోరణి. అంటే ప్రతిదాని మీద ఒకటి అది కాన్సంట్రేషన్ లేకపోవడం. ఓకే. మిగతా వాళ్ళకి దూరంగా చేపిస్తా ఉంటది. ఇది వాళ్ళ స్నేహాల్లో ఇలా కొనసాగిస్తా ఉంటారు. కుటుంబ సంబంధాలు ఇలా ఉంటాయి. కలుపుకొని పోతారు. అవగాహన ఉంటుంది. ఓకే. సో ప్రతిదాన్ని కూడా స్వీకరిస్తారు. దాంట్లో వచ్చే సమస్యల్ని. సమానత్వాన్ని చాటుతారు. ఎవరు చిన్న, పెద్ద ఎవరు లేరు. మనందరం ఒకటే అన్నట్టు. సో ఆ సమానత్వాన్ని చాటుతా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ట్రెడిషనల్‌గా ఉండడానికి ఇష్టపడరు. ఏదైతే వాళ్ళ ఫ్యామిలీలో నుంచి వచ్చిన ట్రెడిషన్స్, కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటికి అగైనెస్ట్‌గా కూడా ఎళ్ళొచ్చు. వాళ్ళు వాటి గురించి ఏందంటే లోతుల్లోకి వెళ్లి ఆలోచించి ఇలా మనం ఎందుకుండాలి అనుకోవడం అనేది కూడా సో ఫ్యామిలీ ట్రెడిషన్స్‌కి అది విరుద్ధంగా వెళ్ళొచ్చు. వీళ్ళ కెరియర్, వీళ్ళ జీవిత మార్గం ఎలా ఉంటది? వీళ్ళు అంటే క్రియేటివిటీ చాలా ఎక్కువుంటది. సృజనాత్మకత. అట్లానే సమస్యని పరిష్కరించడానికి అవసరమైన రంగాల్లో ముందరకు వెళ్లి అభివృద్ధి చెందుతారు. ఓకే. ఎక్కువగా టెక్నాలజీ, ఏఐ, కంప్యూటర్స్, సాఫ్ట్‌వేర్ ఈ సాంకేతికత అనేది ఎక్కువుంటది. సాంకేతికత అంటాం మనం తెలుగులో. ఓకే.
వాటి విషయాల్లో ముందుకు ఆలోచించే అనుబంధం, అట్లానే సహజ కొత్తవి ఆవిష్కరించాలి, కొత్త దారులు ఎతకాలి అనేది వీళ్ళ బలాలు. ఇటువంటి కెరియర్స్లో ముందరకు వెళ్తూ ఉంటారు. వీళ్ళకి ఇటువంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళకి ఆదర్శ కెరియర్లు ఎలా ఉంటాయి, ఆదర్శంగా వీళ్ళు ఎటువంటి కెరియర్లో రాణిస్తారు అంటే, ఒక శాస్త్రవేత్తగా, ఒక ఆవిష్కర్తగా, ఒక మానవతావాదిగా, హ్యుమానిటేరియన్గా, సామాజిక కార్యకర్తగా, సోషల్ వర్కర్గా, ఒక ప్రోగ్రామర్గా, ఇంకా కొత్త ఆవిష్కరణలు కనుక్కొని దృష్టి సారించి ఏదైనా పాత్ర దాంట్లో కెరియర్ని ఆదర్శ కెరియర్గా వాళ్ళు మలుచుకోవచ్చు. వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా ఉంటారంటే వీళ్ళకి ఒక గ్రూప్ కావాలి. ఓకే, ఒక సపోజ్ మెడిటేషన్ చేయాలంటే వీళ్ళు సింగిల్గా చేయలేరు, అందరిని కలుపుకొని గ్రూప్ మెడిటేషన్ చేస్తారు. ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక చర్చలు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఇది వాయుతత్వ రాశి కమ్యూనికేషన్ చేయకుండా ఉండదు. ప్లస్ ఏంటంటే ఇది లార్జ్ స్కేల్ కమ్యూనికేషన్ అనమాట. ఏదో ఒకరితో ఇద్దరితో కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో చేసే కమ్యూనికేషన్. సో ఇలాంటివి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఇలా గ్రూప్గా ఉండే ఇది, అలాంటి చర్చలు, అలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, అట్లాంటి వాటిల్లో పాల్గొనడం అనేది చేస్తారు. వీళ్ళకి వచ్చే సవాళ్ళ అవకాశాలు ఎలా ఉంటాయి? సాధారణంగా ఏంటంటే వీళ్ళ వ్యక్తిత్వం బ్యాలెన్సింగ్గా ఉండదు, చూసే వాళ్ళకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటారు, ఎప్పుడు కూడా సహకరిస్తారు, కోఆపరేటివ్గా ఉంటారు. కొత్తవి నేర్చుకొని కొత్త ఆవిష్కరణలు చేయాలి అనే ఇది ఎక్కువ ఉంటుంది. అంటే బ్యాలెన్సింగ్ వ్యక్తిత్వం అనేది వీళ్ళకి ఒక పెద్ద సవాల్ అనమాట. ఒక దాని మీద బ్యాలెన్సింగ్గా ఉండడం అనేది ఒక పెద్ద సవాల్. అలానే వీళ్ళ ఆలోచనలు కొన్నిసార్లు ఆచరణాత్మకంగా మారడానికి చాలా టైం పడుతుంది. ఒక ఆలోచన ఏదైతే చేశారో దాని మీద నిలబడి దాన్ని ఇంప్లిమెంటేషన్ లెవెల్లోకి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇది ప్రధానమైన సవాలు. తమను తాము నిలబెట్టుకునే విషయమే ప్రధానమైన సవాలు. ఎక్కడ వృద్ధి చెందుతారు అంటే వీళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు. అంటే సో గ్రూప్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది అవకాశం అనమాట. దీనికి ఉండే ఒక పవర్ అనమాట, కుమ్మల్లో ఉండే ఒక పవర్. సో అవసరమైనప్పుడు ఏంటంటే వాళ్ళ ట్రెడిషన్స్, కట్టుబాట్లు ఏవైతే ఉంటాయో వాటికి భిన్నంగా వెళ్ళి ఆలోచించే గుణం కూడా ఉంటుంది. అంటే సో మనం ఈ కొత్త దారిలో ఎందుకు ప్రయత్నించకూడదు, ఫెయిల్యూర్స్ కూడా పెద్దగా పట్టించుకోరు అనమాట. సో కొత్త దారి వెతికే దీంట్లో ముందరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి అవకాశాలుగా వాళ్ళు మలుచుకోవాలి. ఓకే, గ్రూప్ ఎంగేజ్మెంట్ చేయడం, కొత్త దారులు వెతకడం అనేది అవకాశాలుగా చూడాలి. అలానే కుంభరాశి ఓన్లీ ఏంటంటే చంద్రుడు ఉండే రాశి కుంభరాశి. ప్రతి ఒక్క జాతకంలో కుంభరాశి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి లగ్నానికి కుంభరాశి ఏదో ఒక భావాన్ని తీసుకొని ఉంటుంది. సో ఇలా చూద్దాం. మేషరాశి వాళ్ళకి చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఇది 11వ ఇల్లు అవుతుంది. మేష లగ్నం వాళ్ళకి ఇది 11వ ఇల్లు అవుతుంది. మేష లగ్నం వాళ్ళు దూకుడు, ధైర్యము, సాహసం అనేది చూపిస్తారు. ఆ హీరోయిజం అనేది మెంటాలిటీగా ఉంటుంది, వ్యక్తిత్వంగా ఉంటుంది. వీళ్ళు ఇట్లా సామాజికంగా ఓకే ఎన్జిఓ వర్క్స్ చేస్తూ ఓకే మనము ఏది కూడా ఆశించకుండా ఇతరులకి సహాయం చేయడం అనేది నేర్చుకోవడం. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఆ విషయాల్లో లాభాలు పొందుతారు. లాభాలు ఎలా వస్తాయి అంటే వాళ్ళు మానవతా దృక్పథంతో ఇతరులకు సేవ చేసే విషయాల్లో వాళ్ళకి లాభం అనేది వస్తుంది. సో ఎన్జిఓ సర్వీస్ చేయడం వల్ల, అలానే కొత్త ఆవిష్కరణలు కనుక్కోవడం, ఇట్లాంటివి చేస్తేనే వాళ్ళకి లాభాలు అనేవి వస్తాయి అనేది చెప్తున్నాడు. వృషభ లగ్నం వాళ్ళకి కుంభం అనేది 10వ స్థానం అవుతుంది. వృషభం అంటే ఏంటంటే సో ఫైనాన్షియల్గా వెల్త్ పరంగా స్థిరపడదాము, కంఫర్టబుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ ఏర్పాటు చేసుకుందాము అని చెప్పేసి అనుకునే మెంటాలిటీ అనమాట. వీళ్ళకి ఏంటంటే 10వ స్థానం కుంభం అవుతుంది. సో వీళ్ళు వినూత్నంగా ఆలోచించడం, కొత్త దారుల్లోకి వెళ్ళడం, మానవతా దృక్పథంతో ఆదర్శవంతంగా బతకడం అనే విషయాల్లోనే నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తుంది. అలానే మిథున లగ్నం వాళ్ళకి 9వ స్థానం ఏంటి? మిథున లగ్నం వాళ్ళకి 9వ స్థానం ఏంటి? సో మిథున లగ్నం వాళ్ళంతా కూడా ఏంటంటే సో టూ మచ్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ పుల్లింగ్ ఉంటుంది, సో తెలివితేటలు చూపించడం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఆ తెలివితేటలతో ఇతరులకు సమాజ సేవ చేయడం ఎలాగా, కొత్త విషయాలు కనుక్కోవడం ఎలాగా, కొత్త దారుల్లో నడవడం ఎలాగా అనేది సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో 9వ స్థానము మీకంటే ఏజ్లో ఎక్స్పీరియన్స్లో పెద్దవాళ్ళు, గురువులు, మతము, దేవుడు, ఈ విషయాలన్నీ కూడా వస్తాయి కాబట్టి సో వాళ్ళ దగ్గరకు పోయి ఈ విషయాలన్నీ నేర్చుకోవాలి. నేర్చుకొని ఉన్నత జ్ఞానం పొందాలి. ఇతరులకి సమాజ సేవ చేయడం ఎలాగా అనే విషయాలు ఉన్నత జ్ఞానం పొందాలి. అలానే
కర్కాటక లగ్నం వాళ్ళకి ఇది 8వ స్థానం అవుతుంది. కర్కాటక లగ్నం వాళ్ళంతా కూడా ఏంటంటే లవ్ ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. ఎమోషనల్ పర్సన్స్ అనమాట. వాళ్ళకి ప్రతిదీ కూడా ప్రేమించాలి, పొసెసివ్గా ఉండడం, ఇవన్నీ కూడా పీక్స్ లో ఉంటుంది. వీళ్ళకి 8వ స్థానం అయింది కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే మానవతా దృక్పథంతో ప్రవర్తిస్తారో అక్కడ ఆకస్మిక సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అనుకోని అవాంతరాలు అనేవి ఏర్పడుతుంటాయి. సడన్ ఈవెంట్స్ జరుగుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. సో ఇతరులకు సమాజ సేవ చేసేటప్పుడు మానవతా దృక్పథంతో ఇంకా ఎమోషనల్గా ఫీల్ అయినప్పుడు సో కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ప్రతిదాన్ని కూడా ప్రతి విషయంలో కూడా ఆకస్మిక సంఘటనలు, సడన్ ఈవెంట్స్ ఎదురవుతూ ఉంటాయి. సో ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ సింహం. సో సింహం అంటే ఏంటంటే ఒక అథారిటేటివ్ పవర్, డామినేటివ్గా ఉండడం, ఇది వాళ్ళ వ్యక్తిత్వం. అథారిటేటివ్గా డామినేటివ్గా ఉండాలి అంటే సమాజ సేవ చేసేవాళ్ళు, ఆదర్శవాదులు, అట్లానే కొత్త ఆవిష్కరణలు కనుక్కునే వాళ్ళతో రిలేషన్షిప్స్ ఏర్పాటు చేసుకోవాలి. రిలేషన్షిప్స్ ఏర్పాటు చేసుకుంటేనే వీళ్ళకి అధికారం, హోదా, గౌరవం ఇవన్నీ కూడా వస్తాయి. కుంభరాశి 7వ స్థానం ఉంది కాబట్టి. ఇంకా పోతే కన్యా లగ్నం. కన్యా లగ్నం వాళ్ళకి ఇది 6వ స్థానం అయింది. కన్యా లగ్నం అంటే ఏంటంటే ఒక పర్ఫెక్షన్. వీళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒక పర్ఫెక్షనిస్ట్. ప్రతి పని కూడా ఒక గోడ కట్టినట్టు చేయాలి, ఒక ప్రతిదీ అనలైజ్ చేసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అనే వ్యక్తిత్వం వెళ్తాయి. వీళ్ళకి రోజువారీ దినచర్యలో మానవతా దృక్పథంతో ఇతరులకు సేవ చేయడం, ఆదర్శవంతంగా జీవితాన్ని గడపడం, ఓకే, సో అందరితో కూడా సామాజికంగా కలవడం, సోషల్ నెట్వర్క్స్, ఫ్రెండ్ సర్కిల్స్ని పెంచుకోవడం అనేది రోజువారీ దినచర్యలో చెయ్యాలి అనేది ఆ లగ్నం వాళ్ళకి చెప్తున్నారు. ఇంకపోతే తులాలగ్నం వాళ్ళకి ఇది 5వ స్థానం అవుతుంది. తులా అంటే ఏంది? అందరితో కూడా మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం, డిప్లొమాటిక్గా ఉండడం, బిజినెస్ మార్కెటింగ్ చేయడం, ఇవన్నీ కూడా తులా. ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది, ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీళ్ళు ఏంటంటే తమ తెలివితేటలతో, తమ క్రియేటివిటీని ఇతరులకు సేవ చేసే విషయాల్లో చూపించాలి. 5వ స్థానం కుంభమైంది కాబట్టి 5వ స్థానం అంతా కూడా క్రియేటివిటీ, తెలివితేటలు. ఈ క్రియేటివిటీ, తెలివితేటలు ఎక్కడ చూపించాలి? నలుగురికి హెల్ప్ చేసే విషయాల్లో, కొత్త ఆవిష్కరణలు కనుక్కునే విషయాల్లో ఈ తెలివితేటలు వాడాలి. ఇక్కడ క్రియేటివిటీ చూపించాలి అనేది చెప్తున్నాడు. లేకపోతే వృశ్చిక రాశి వాళ్ళకి ఇది 4వ స్థానం అవుతుంది. 4వ స్థానం అవుతుంది వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వాళ్ళకి. వృశ్చిక లగ్నం అంతా కూడా ఎలా ఉంటుందంటే ప్యాషను, డెడికేషను, ఓకే, సో కసి, పట్టుదల, ఇలాంటి వ్యక్తిత్వం. ప్రతిదాన్ని కూడా కసితో చేయడం, పట్టుదలతో ముందుకు వెళ్ళడం అనేది వృశ్చిక రాశి వాళ్ళది. ఇది 4వ స్థానం కుంభమైంది కాబట్టి వీళ్ళ తల్లిగారు వాళ్ళు ఉండే ఇంటి విషయాల్లో తరచుగా మానవతావాదులు, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా మానవతావాదులు, ఆదర్శవంతులు, సో నలుగురికి సహాయం చేసే కెపాసిటీ కలిగిన వాళ్ళు. వీళ్ళు ఇలా ఆదర్శవంతంగా ఉండడం, నలుగురికి హెల్ప్ చేయాలి అనుకోవడం, అలానే కొత్త ఆవిష్కరణ కనుక్కునే విషయాల్లోనే సుఖము, సంతోషం పొందాలి. ఇట్లాంటి ప్యాషనెట్ పీపుల్ సో ఇతరులకి హెల్ప్ చేస్తూ ఆ సుఖాన్ని పొందాలి అనేది కుంభరాశి చెప్తోంది. ఇంకపోతే ధనస్సు లగ్నం వాళ్ళకి ఇది 3వ స్థానం. ధనస్సు లగ్నం వాళ్ళకి 3వ స్థానం అయింది. ధనస్సు అంటే ఏంటంటే అందరినీ కలవడం, అంటే ఉన్నత జ్ఞానాన్ని పొందడం, గురువుల్ని, పెద్దవాళ్ళని కలవడం, మతము, విశ్వాసాలు, దేవుడు, ఈ విషయాలన్నీ దగ్గరకు వెళ్ళి ఉన్నత జ్ఞానాన్ని పొందడం. ఓకే, ఆ ఉన్నత జ్ఞానాన్ని తీసుకొని ముందరకు వెళ్ళడం, ఇది వాళ్ళ వ్యక్తిత్వం. ఓకే, హయ్యర్ స్టడీస్ చేయడం, ఉన్నత జ్ఞానాన్ని పొందాలి అనుకోవడం. సో దానికోసం వాళ్ళు వెతుకుతారు, ప్రతిదీ కూడా ట్రావెల్ చేస్తారు, ఆ ఉన్నత జ్ఞానం తెచ్చుకునే దానికి నానా పాటలు పడతారు. వీళ్ళకి ఇది 3వ స్థానం అయింది కుంభం అనేది. సో వీళ్ళు ఎటువంటి కళలు, నైపుణ్యాలు నేర్చుకోవాలి, అందరికీ హెల్ప్ చేయడం, ఎమోషనల్గా, అట్లానే ఒక సోషల్గా కనెక్ట్ అవ్వడం, మానవతావాదంతో ఆలోచించి మానవతా సేవలు చేస్తూ తన పరాక్రమాన్ని చూపించాలి. అటువంటి కళలు, నైపుణ్యాలు నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే వీళ్ళకి ఆ ఉన్నత జ్ఞానం అనేది లభిస్తుంది. నెక్స్ట్ మకర లగ్నం వాళ్ళకి ఇది 2వ స్థానం అయింది. మకరం అంటే ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా హార్డ్ వర్క్ చేయడం, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించడం,
కష్టపడి పని చేసి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలి అనుకోవడం, ఇది వాళ్ళ వ్యక్తిత్వం. ఇలాంటి వ్యక్తిత్వం గల్లోళ్ళు దేనికి వాల్యూ ఇవ్వాలి? ఇతరులకు హెల్ప్ చేసే విషయాలకి వాల్యూ ఎక్కువ ఇవ్వాలి. ఆదర్శవంతంగా సామాజికంగా ఉండాలి. మానవతా దృక్పథంతో ఇతరులకు సేవ చేసే విషయాలకి హై ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి. అలా వాల్యూ ఇవ్వడం వల్లనే వీళ్ళకి ఆ నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తుంది. ఇంకా కుంభలగ్నం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ఒక సామాజికవేత్తగా, ఒక మానవతావాదిగా, లేదా ఒక ఆవిష్కరణవేత్తగా, ఒక శాస్త్రవేత్తగా, లేదా ఒక ప్రోగ్రామర్, టెక్కీలుగా కొత్త ఆవిష్కరణ మీద దృష్టి పెట్టే వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. ఓకే, ఇట్లాంటి వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకుంటే వాళ్ళకి గుర్తింపు వస్తుంది, లేకపోతే రాదు, గుర్తింపు అనేది రాదు. ఇంకా పోతే మీన లగ్నం వాళ్ళు ఏంటంటే నలుగురికి మంచి చెడు చెప్పి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని చెప్తూ ఒక డైరెక్షన్ ఇచ్చే వ్యక్తిత్వం అనమాట వాళ్ళకి. ఓకే, సో ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళకి వాళ్ళు ఏ విషయాల్లో ధన సమయాలు, ఇది 12వ స్థానం అయింది కుంభం అనేది. సో ఏ విషయాల్లో ధన సమయాలు వేస్ట్ చేయాలి? నలుగురికి సేవ చేస్తూ ధన సమయాలు వేస్ట్ చేయాలి. నలుగురికి మంచి చెడు చెప్పే విషయాల్లోనే ఆ సామాజిక సేవ అనేది చెయ్యాలి. ఆ సామాజిక సేవ చేస్తూ మానవతావాదంతో చేసే పనుల్లో ధన సమయాలు వేస్ట్ చేయాలి. అలా వేస్ట్ చేస్తేనే వీళ్ళకి గుర్తింపు అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా ఒక్కొక్క లగ్నం వాళ్ళకి కుంభరాశి ఇలా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే కుంభరాశిలో వివిధ గ్రహాలుంటే ఎలా పనిచేస్తాయి చూద్దాం. వివిధ గ్రహాలుంటే ఎలా పనిచేస్తాయి. సో కుంభరాశి అంటే మనకి మానవతా దృక్పథంతో ఇతరులకి సేవ చేసే విషయాలు. ఇక్కడ డిఫరెంట్ ప్లానెట్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఫస్ట్ రవి వస్తే ఏమవుతుంది అంటే, రవి అంటే ఏంటంటే అథారిటేటివ్, ఈగో, డామినేటివ్గా ఉండడం, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ఆ ఈగో ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది? ఇతరులకి సేవ చేయడం ద్వారా, ఆదర్శమైన వ్యాపకాలు కలిగి ఉండడం ద్వారా, మానవత అంటే సోషో నెట్వర్క్ని మెయింటైన్ చేస్తూ అందరికీ కూడా ప్రగతిశీలంగా ముందరికి వెళ్తూ అందరిని తీసుకెళ్తూనే ఆ ఈగో సాటిస్ఫై అవుతుంది. అథారిటీ అనేది వస్తుంది, డామినేట్గా వాళ్ళు ప్రవర్తించవచ్చు. వాళ్ళ ఈగో ఎప్పుడు సాటిస్ఫై అవుతుందంటే, వాళ్ళు ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, మానవతావాదిగా ఉండడము, కొత్త ఆవిష్కరణలు, సామాజిక అంటే సోషల్ వర్క్ చేయడం వల్ల, హ్యుమానిటేరియన్గా ఉండడం వల్లనే వాళ్ళ ఈగో అనేది సాటిస్ఫై అవుతుంది. అలా చేయడం ద్వారానే వాళ్ళకి అథారిటీ, పవర్ అనేది వస్తుంది. అందరి దగ్గర గౌరవం, మర్యాద పొందుతారు. ఇది రవి ఉంటే వచ్చే రిజల్ట్. అదే చంద్రుడు అంటే ఏంది? లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్. లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్ దేని మీద చూపిస్తారు వీళ్ళు? హ్యుమానిటేరియన్గా చేసే పనుల విషయంలో, సామాజికంగా వాళ్ళు అందరితో కూడా సామాజికమైన పనులు చేసే విషయంలో, కొత్త ఆవిష్కరణ కనుక్కునే విషయంలోనే వాళ్ళు ఎమోషనల్గా అటాచ్ అవుతారు. ఆ విషయాల మీద వాళ్ళు ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనేది చూపిస్తారు. ఏ విషయాలు ప్రేమిస్తారంటే ఈ విషయాలు. కుంభరాశిలో ఉన్నారు కాబట్టి కుంభరాశి ప్రాపర్టీస్ని వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు అంటే ఏంది? కుజుడు అంటే ధైర్యము, సాహసం, మొండితనం, పట్టుదల, పంత. సో ధైర్యం, సాహసం ఇవన్నీ కూడా ఇతరులకు సేవ చేసే విషయాల్లో, ఓకే, నలుగురికి వాళ్ళు మంచి చేసే విషయాల్లో యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారు. లైక్ భగత్ సింగ్ ఇట్లాగా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటారు. వాళ్ళు నలుగురికి సేవ చేస్తూ వాళ్ళు హీరోయిజం అనేది చూపిస్తారు. నెక్స్ట్ శుక్రుడు అంటే ఏంటంటే సుఖము, సంతోషము, ఆనందము, భోగము ఇవన్నీ కూడా. సో శుక్రుడు కానీ ఇక్కడ ఉంటే, అలా ఎన్జిఓ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఓకే, హ్యుమానిటేరియన్స్ ఎవరైతే ఉంటారో, సోషల్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో రిలేషన్షిప్స్ని పెట్టుకుంటారో, వాళ్ళతో మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తూ ఆ విషయాల్లో సుఖము, సంతోషం పొందుతూ ఒక కంఫర్టబుల్ లైఫ్ని ఏర్పాటు చేసుకుంటారు అని అర్థం. ఓకే, ఆ విషయాల్లోనే వాళ్ళకి సుఖము, సంతోషం ఉంటుంది. అలాంటి వాళ్ళతోనే వీళ్ళు రిలేషన్షిప్స్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గురువు
గురువు అంటే ఉన్నత జ్ఞానం. ఉన్నత జ్ఞానము నలుగురికి మంచి చెడు చెప్పడం, ఇది గురువు చేసే పని. ఇక్కడ గురువు ఉండడం వలన వీళ్ళు ఏదైతే సోషల్ వర్క్స్ చేయాలనుకుంటున్నారో, ఏదో హ్యుమానిటేరియన్ వర్క్స్ ఏదైతే ఉంటాయో, ఆ కొత్త దారిలో వెళ్ళాలి అనుకుంటున్నారో వాటిలో అంతా కూడా పెద్దవాళ్ళ అండదండలు లభిస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి ఉన్నత జ్ఞానం లభిస్తుంది. ఆ ఉన్నత జ్ఞానంతో వీళ్ళు ఏదో ఒక ఆవిష్కరణ చేయొచ్చు, లేదా సామాజికమైన పనులు చేయొచ్చు, ఓకే, సోషల్ వర్క్స్ చేయొచ్చు, కొత్త దారులు ఎతకొచ్చు, కొత్త రూట్స్లోకి వెళ్ళి కొత్త ఆవిష్కరణ కూడా ఒక సైంటిస్ట్ లాగా కూడా మారచ్చు. అది ఉన్నత జ్ఞానం లభిస్తుంది, ఎవరో ఒకరి ద్వారా ఉన్నత జ్ఞానం అది లభిస్తుంది అనేది ఇక్కడ చెప్పొచ్చు అనమాట. అదే ఇక్కడ శని ఉంటే ఇది సొంత రాశి అవుతుంది. ఇది సొంత రాశి అనేది అవుతుంది. వీళ్ళకి ఇక్కడ సొంత రాశిలో శని ఉండడం వల్ల సామాజికంగా చేసే సేవలు ఏవైతే ఉంటాయో, సోషల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, హ్యుమానిటేరియన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, ఎన్జిఓ వర్క్స్ ఏదైతే ఉంటాయో, సో వీళ్ళ జోబులో డబ్బులు తీసి ఇతరులకు ఖర్చు పెట్టే విషయాలు, సో పుణ్యాన్ని సంపాదించే విషయాల్లో చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తారు, చాలా అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అనేది చేస్తారు. సో ఇక్కడ ఇన్సల్ట్స్ పొందుతారు. ఇన్సల్ట్స్ పొందినా కూడా సేవా కార్యక్రమాలు ఆపరు, వాటిని అట్లే ముందరకు తీసుకెళ్తారు, గొప్ప పేరుని అనేది సంపాదిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాహు కానీ ఉంటే, ఇది రాహు కూడా చాలా ఇంపార్టెంట్ స్థానం. ఇది రాహు అంటే ఏంటంటే ఒక మాయా ఇల్యూషను, ఓకే, షార్ట్కట్లో వెళ్ళిపోవడం, ఇతరులకి సేవ చేసే విషయాల్లో ఇట్లా షార్ట్ కట్స్లో వెళ్ళడం, మాయ చేయడం, ఇవన్నీ మంచిదే. ఎందుకంటే దీనివల్ల పక్క వాళ్ళు బెనిఫిట్ అవుతారు, సమాజం అనేది బెనిఫిట్ అవుతుంది. సోషల్ నెట్వర్క్స్, ఫ్రెండ్లీ నెట్వర్క్స్ అధికంగా ఉంటాయి. సో కుంభంలోనే మీకు ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ కూడా వస్తాయి. రాహు కానీ ఇక్కడ ఉంటే కుంభంలో ఈ నెట్వర్క్స్ అనేవి చాలా ఉంటాయి. అన్నీ కూడా ఇతరులకు సేవ చేయడానికే ఉపయోగిస్తారు. ఈ ఇల్యూషన్, మాయ, చీటింగ్, షార్ట్ కట్లో వెళ్ళడం, ఇవన్నీ దీని ఫైనల్ రిజల్ట్ ఏంటంటే సో పక్క వాళ్ళకి బెనిఫిట్ చేయడం అనేది చేస్తారు. చాలా మంచి పొజిషన్ ఇది. అదే ఇక్కడ కేతు ఉంటే, కుంభంలో కేతు అంటే ఏంటంటే మీరు ఆధ్యాత్మికంగా మాత్రమే ఎదగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాల్లోనే మీరు సేవ చేయాలి, ఆధ్యాత్మిక విషయాల్లోనే మీరు సర్వీసెస్ చేయాలి, ఆధ్యాత్మికమైన ఫ్రెండ్స్ మాత్రమే మీకు ఉండాలి, ఆధ్యాత్మికమైన నెట్వర్క్ మాత్రమే ఉండాలి. సో కేతు అంటే ఏంటంటే డిస్కనెక్టెడ్. సో మెటీరియలిస్టిక్ థింగ్స్ నుంచి డిస్కనెక్ట్ చేయడం. సో మీరు వీటి ద్వారా ఈ సోషల్ కనెక్షన్స్, ఫ్రెండ్లీ నెట్వర్క్స్, అట్లానే మీకుండే వినూత్నమైన ఆలోచనల ద్వారా ఏదైనా పర్సనల్ గెయిన్స్ పొందాలి అనుకుంటే కేతు ఒక్కడు ఓన్లీ స్పిరిచువల్ గెయిన్స్ పొందడానికి మాత్రమే అనుమతిస్తాడు. అందువల్ల ఇక్కడ ఓన్లీ స్పిరిచువల్గా ఉంటేనే మంచిది ఈ విషయాల్లో. సో మిగతా మెటీరియలిస్టిక్ ధోరణులు వదిలేసుకోవాలి. ఓకే, సో ఇలా గ్రహాలు. సో బుధుడు అంటే మర్చిపోయాను. సో బుధుడు అంటే ఏంటంటే, సో బుధుడు ఆల్రెడీ ఒక కమ్యూనికేషన్ చేసే వ్యక్తి. సమాచారం రాబడతాడు, దాని మీద తెలివితేటలు చూపిస్తాడు, ఉపాయాలు పొందుతాడు. సో బుధుడు ఇక్కడ ఉండడం వల్ల సామాజిక సేవ చేసే విషయాల్లో ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తాడు. సో ఆదర్శంగా ఉండే విషయాలు ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తాడు. కొత్త ఆవిష్కరణలు కనుక్కునే విషయాల్లో కమ్యూనికేషన్ చేస్తాడు. దాని మీద తెలివితేటలు చూపిస్తాడు, దాని మీద అనాలిసిస్ చేస్తాడు, దాని మీద ఉపాయాలు పొందుతాడు. దీనివల్ల కూడా ఏంటంటే ఆయన తెలివితేటల వల్ల ఇతరులకి సమాజ సేవ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ బుధుడు ఉండటం వల్ల. సో ఏ గ్రహం వచ్చినా కూడా అల్టిమేట్ గా పక్కవాడికి హెల్ప్ చేయడం అనేది ఇక్కడ వస్తుంది. కాబట్టి అల్టిమేట్ గా కుంభరాశిలో అన్ని కూడా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. ఇక్కడ ఫ్రీడమ్ కావాలి, కుంభం వాళ్ళకి ఫ్రీడమ్ అనేది, మానవతావాదం కావాలి, కొత్త ఆవిష్కరణలకి వెసులుబాటు కావాలి, ఇతరులలో స్ఫూర్తి రగిలించే విధంగా మాట్లాడగలిగే కెపాసిటీ కలిగి ఉంది. సో ఈ పవర్స్ ని కరెక్ట్ వేలో ఉపయోగించుకోవాలి. వాళ్ళ దార్శనిక ఆలోచనలు, వాళ్ళ భావోద్వేగాల లోతులు, వాళ్ళ ఆచరణాత్మక చర్యలతో మిళితం చేసి సమాజానికి, వాళ్ళ సమూహాలకి ప్రయోజనం చేకూర్చే విధంగా, ఒక బ్యాలెన్స్ని తీసుకొచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే కుంభరాశి చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో ఇది నాకు తెలిసినంతవరకు కుంభరాశి గురించి. సో ఈ కుంభరాశి చాలా అద్భుతమైన రాశి. దీంట్లో మీకు ఎక్కడ మీ చార్ట్లో ఏ భావానికి కుంభరాశి అటాచ్ అయిందో ఆ భావాన్ని తెలుసుకొని అక్కడ వదులుకోవడం నేర్చుకోండి. అంటే అక్కడ సంపాదించేది కాకుండా ఇతరులకు సేవ చేసి సో వదులుకోవడం అనేది నేర్చుకోవాలి.
వదులుకోవడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా పుణ్యం అనేది లాభం పొందాలి. అల్టిమేట్గా డబ్బు అనేది లాభం కాదు, పుణ్యం అనేది లాభం పొందాలి. అలా పొందిన రోజు సో కుంభరాశి చాలా ఎఫెక్టివ్గా మీ జాతకంలో పనిచేస్తున్నట్టు లెక్క. మీరు చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటున్నట్టు లెక్క. సో థ్యాంక్ యూ అండి. ఇది యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.